Hi, this is Roja. Welcome to iVote Ground Report. ఓవైపు పల్లె వాతావరణం, మరోవైపు పట్నపు సొగసులు. ఓవైపు వ్యవసాయం, మరోవైపు వ్యాపారం. ఇది కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గం స్పెషాలిటీ. ఇక పొలిటికల్ గాను ఇది ఎంతో విలక్షణతను కలిగి ఉంటుంది. మరి 2014లో ఇక్కడ పొలిటికల్ సీన్ ఎలా ఉండబోతోంది? ఎవరెవరు పోటీలో ఉండబోతున్నారు? వారి బలాలు, బలహీనతలేంటి? ఇదే ఇవాల్టి iVote గ్రౌండ్ రిపోర్ట్. నమస్తే, నా పేరు అడిదం రవి. మనం ఇప్పుడు మైలవరం నియోజకవర్గ కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ ముందున్నాం. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మైలవరం సెగ్మెంట్ గ్రౌండ్ రిపోర్ట్ చూసే ముందు ఫ్యాక్ట్స్ ఫైల్ చూద్దాం. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం మొత్తం ఓటర్లు 2,04,445 మంది. ఇందులో పురుషులు 1,04,540 మంది కాగా స్త్రీలు 1,04,905 మంది. ఇక మండలాలు 5: ఇబ్రహీంపట్నం, జీ కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం, విజయవాడ రూరల్లో కొంత భాగం. మైలవరం నియోజకవర్గం గ్రామీణ, పట్టణ ప్రజల కలయికగా ఉంటుంది. అయితే నియోజకవర్గ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయమే. అయితే పారిశ్రామికంగా కూడా ఈ సెగ్మెంట్ అభివృద్ధి చెందింది. వ్యవసాయపరంగా, వ్యాపారపరంగా మైలవరం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది. కృష్ణానది ఇక్కడి ప్రజలకు ప్రధాన నీటి వనరు. వరిని విస్తారంగా పండిస్తారు ఇక్కడి రైతులు. ఇక ఇబ్రహీంపట్నం మండలం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో ఇక్కడి యువతకు ఉపాధి లభిస్తోంది. మైలవరం, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఇటుక బట్టీలు ఎక్కువ. స్థానికులు వీటి ద్వారా ఉపాధి పొందుతున్నారు. కొన్నేళ్లుగా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బాగా పుంజుకుంది. వ్యవసాయ భూముల ధరలు చుక్కలనంటున్నాయి. కొండపల్లి ఖిల్లా ఇక్కడ ప్రధాన పర్యాటక కేంద్రం. ఇక ప్రపంచవ్యాప్తంగా పేరొందిన చెక్కబొమ్మల తయారీకి కొండపల్లి ప్రసిద్ధి. దేశంలోనే పేరొందిన VTPS థర్మల్ పవర్ స్టేషన్ కూడా ఇక్కడే ఉంది. నియోజకవర్గంలోని ప్రముఖుల విషయానికొస్తే సినీ నటుడు శోభన్ బాబు జన్మించింది ఈ సెగ్మెంట్లోని కుంటముక్కలలో. ప్రవాస భారతీయుడు లక్కిరెడ్డి బాలిరెడ్డిది కూడా మైలవరం మండలం వెల్వడం గ్రామం. ఆయన ఈ ప్రాంతంలో పాఠశాలలు, ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలు స్థాపించి విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారు. అలాగే మొన్నటి వరకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా అధ్యక్షుడిగా పనిచేసిన కోమటి జయరాం కూడా మైలవరానికి చెందిన వ్యక్తే. ఇప్పటి వరకు మనం మైలవరం సెగ్మెంట్ నైసర్గిక స్వరూపాన్ని చూసాం. ఇప్పుడు పొలిటికల్ హిస్టరీని చూద్దాం. ప్రస్తుతం మైలవరం ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు కొనసాగుతున్నారు. నందిగామ సెగ్మెంట్ నుంచి 2 సార్లు గెలిచిన దేవినేని ఉమ ఆ సెగ్మెంట్ ఎస్టీలకు రిజర్వ్ కావడంతో మైలవరం నుంచి పోటీ చేశారు. 2009లో దేవినేని ఉమకు 12,000కు పైగా మెజారిటీ లభించింది. కాంగ్రెస్ అభ్యర్థి అప్పసాని సందీప్ పై ఆయన గెలుపొందారు. 1983 నుంచి ఇక్కడ 7 సార్లు ఎన్నికలు జరగ్గా టీడీపీ 4 సార్లు, కాంగ్రెస్ 3 సార్లు విజయం సాధించాయి. కాంగ్రెస్ సీనియర్ నేత చనుమోలు వెంకట్రావు ఈ సెగ్మెంట్ నుంచి 5 సార్లు గెలిచారు. జలగం, అంజయ్య, భవనం, కోట్ల కేబినెట్లలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఇక్కడి నుంచి గెలిచిన టీడీపీ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. బొమ్మలకు జీవం పోసే కళాకారులకు నిత్యం కష్టాలే. ఆ వివరాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.